హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం క్రిస్పీ పొటాటో ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్లో ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేస్తారు. దీన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1/2 kg వరకు బంగాళదుంప ముక్కలను ఇలా చెక్కు తీసేసుకొని చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళను మొత్తం తీసేసి బంగాళదుంపలను 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి నీళ్లు తెల్లగా వచ్చేంత వరకు వాష్ చేసుకున్న తర్వాత ఇలా నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని దీంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ను నీళ్లు తీసేసి మొత్తం ముక్కలను మాత్రమే దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం బంగాళదుంప ముక్కలు అంతా యాడ్ చేసేసిన తర్వాత అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ బంగాళదుంప ముక్కలు అంతటికి నూనె పట్టాలండి. ఇలా పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అలాగని చెప్పి గట్టిగా కలపొద్దు, కొంచెం సాఫ్ట్గా కలపండి. గట్టిగా కలిపారంటే మళ్ళీ ముక్కలు పేస్ట్లా అయిపోతాయి. అలా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటూ మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి. మూత పెడితే మళ్ళీ బంగాళదుంపలు మొత్తం మెత్తగా అయిపోతాయి. ఇలా కలర్ మారేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక 10-15 నిమిషాల్లోపు అయితే ఇలా కలర్ మారిపోయి క్రిస్పీగా వచ్చేస్తాయి. ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి 2-3 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా కలర్ మారి కారం అంతా దిగేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. తొందరగానే ఫ్రై అయిపోతాయండి. ఒక 2-3 మినిట్స్కి బాగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక ఫుల్ టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా గరం మసాలాని లేకపోతే చాట్ మసాలా ఏదైనా యాడ్ చేసుకొని ఈ ముక్కలన్నింటికి బాగా పట్టేలా ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని క్రిస్పీ పొటాటో ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ టైం ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. ఈజీగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. రైస్లోకే కాకుండా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.